రోజు రోజుకి రాష్ట్రంలో సర్వేల సంఖ్య అయితే పెరుగుతుంది. ఎన్నికలు దగ్గర పడే కొంది అటు జాతీయ సర్వేలతో పాటు ఇటు ప్రాంతీయ సర్వేలు కూడా రావడం జరుగుతుంది. తాజాగా న్యూస్ ఎక్స్ అనే ఒక జాతీయ ఛానల్ నిర్వహించినటువంటి సర్వేలో కూడా ఈసారి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ప్రభంజనం సృష్టించబోతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని చెప్పడం జరిగింది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ గతంలో ఏదైతే 22 సీట్లను గెలుచుకుని అగ్రగామిగా నిలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఉందో ఇది కేవలం ఈసారి 7 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ 14 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 2 సీట్లు, అలాగే జనసేన 2 సీట్లు, అంటే మొత్తంగా 18 సీట్లు. ఎన్డీఏ కూటమి మొత్తంగా 18 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఒక జాతీయ సర్వే అయితే నిన్న అంచనా వేయటం అయితే జరిగింది. ఇప్పటికే పలు రకాల సర్వేల గురించి మనం రోజు విశ్లేషిస్తూనే ఉన్నాం. ప్రతి సర్వే కూడా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఉందో ఈ ఎన్డీఏ కూటమి విజయాన్ని అయితే ఎవరు ఆపలేరని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా ప్రాంతీయ సర్వేలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ సర్వేలు ఉన్నాయో వాటిని నిజం అని నిరూపిస్తూ ఈరోజు జాతీయ ఛానల్ నిర్వహించినటువంటి సర్వేలో కూడా కుండబద్దలు కొట్టడం జరిగింది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రం చేసిన సర్వే కాదు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ న్యూస్ ఎక్స్ అనే జాతీయ ఛానల్ అయితే సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేశారు. ఆల్రెడీ కూటమి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేపథ్యంలో విడివిడిగా సీట్ల వైజ్ అయితే అంటే కూటమివే కాకుండా విడివిడిగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది, మొత్తంగా కూటమి ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది అనేది అయితే ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనం ఒకసారి న్యూస్ ఎక్స్ నిర్వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ టోటల్ సీట్లు 25 ఉంటే బీజేపీ 2 సీట్లు గెలుచుకోబోతుంది. వైఎస్ఆర్సీపీ అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 7 సీట్లు గెలుచుకోబోతున్నాడు. ఇక తెలుగుదేశం పార్టీ 14 సీట్లు గెలుచుకోబోతుంది. సో మెజారిటీ సీట్లను తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. ఇదే సమయంలో జనసేన 2 సీట్లను గెలుచుకోబోతుంది. అంటే ఇప్పుడు కూటమి ఉన్న నేపథ్యంలో 14 + 2 16 + 2 మొత్తం 18 సీట్లు ఈ ఎన్డీఏ కూటమి అయితే గెలుచుకుంటుంది. 22 సీట్లు గతంలో గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 7 సీట్లకు పరిమితం అయ్యాడు. దాదాపుగా 15 సీట్లు కోల్పోతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. సో నిన్న విశ్లేషణ జరుగుతున్న సమయంలో న్యూస్ ఎక్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందనేది విశ్లేషిస్తున్నారు, ఒకసారి చూద్దాం. Rounding up the southern states, the BJP will be hoping to do slightly better than that, but 2 is what the poll predicts. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 2 సీట్లను గెలుచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళకి అభినందనీయమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ అనేది కొంచెం తక్కువ. కాకపోతే అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా 2 సీట్లను అయితే గెలుచుకున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వద్దాం. YSRCP will be disappointed if the figure is 7. Have a look at this. This is the alliance that exists, the BJP and the TDP. And if Chandrababu Naidu is expected to get 14, he's back. He's back from the wilderness. సో చంద్రబాబు గారు 14 సీట్లతో మరొక్కసారి అధికారంలోకి రాబోతున్నారు. ఏదైతే 2019లో ఘోర పరాజయాన్ని చవిచూసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈసారి తిరుగులేని మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని సర్వే సంస్థలు అయితే చెప్తున్నాయి. It will be a big ticket item if he gets 14. The JSP with a couple of seats, so 2 + 14 is 16, and another 2, 18 potentially for the NDA, with the YSRCP falling behind with 7. Not happy news. Remember, the state elections are yet another ball game. For all you know, it just might be Chandrababu Naidu returning as chief minister. సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అనే దాన్ని అయితే జాతీయ ఛానళ్ళు కన్ఫర్మ్ చేసేసాయి. ఎందుకంటే కూటమిలో ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటిది చంద్రబాబు గారే కాబట్టి ఇప్పుడు అత్యధిక సీట్లు గెలుచుకోబోయేది కూడా చంద్రబాబు గారే కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు కంబ్యాక్ అన్నట్టుగాను అదే సమయంలో వైఎస్ఆర్సీపీ గతంలో 22 ఎంపీ సీట్లను గెలుచుకుని తిరుగులేని శక్తిగా ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేవలం 7 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయాడు. ఎన్నికల దగ్గర పడే కొంది 1-2 సీట్లు తగ్గే అవకాశం ఉంది. ఏదైతే టఫ్ పోటీ ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి 1-2 సీట్లు కోల్పోయే అవకాశం కూడా ఉంది. అయితే 22 సీట్లు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా పార్లమెంటులో తన పోరాటాన్ని అయితే కొనసాగించలేదు. గతంలో ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రచారం మనందరికీ తెలిసింది. 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను నరేంద్ర మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కానీ 5 ఏళ్లలో ఏ రోజు కూడా
ప్రత్యేక హోదా గురించి పార్లమెంటును స్తంభింపజేసిన పాపాన పోలేదు. లోక్సభ రాజ్యసభతో కలిపి దాదాపు 31 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో ఎటువంటి పోరాటం చేయలేదు. ఫలితంగా ఈరోజు ప్రత్యేక హోదా అనేది పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే ప్రజలు గుణపాఠం చెప్తున్నారు. 18 సీట్లతో ఎన్డీఏ అంటే మనం కేవలం ఇది పార్లమెంటుకు సంబంధించి మాత్రమే, ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రమే ఈ సర్వే, జాతీయ సర్వేలన్నీ కూడా కేవలం లోక్సభకు మాత్రమే ఎక్కువగా సర్వేలు చేస్తుంటాయి. ఆ అసెంబ్లీకి లోక్సభకి కలిపి సర్వే చేసే సంస్థలు తక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సర్వే కూడా కేవలం పార్లమెంటుకు సంబంధించి, లోక్సభకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వే. ఈ సర్వేలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూడబోతున్నాడు. అంతా ఇంత కాదు, ఘోర పరాజయాన్ని చూడబోతున్నాడు ఖచ్చితంగా. ఇప్పటికే మనం నిన్న కూడా ఒక సర్వే చూసాం. దాదాపుగా 130కి పైగా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అసెంబ్లీ సీట్లని. అలాగే 17 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని నిన్న సర్వేలో కూడా చూసాం. సో ఈరోజు సర్వే 18 చెప్తున్నాయి. గతంలో టైమ్స్ నౌ లాంటి సర్వే సంస్థలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమికి 17 నుంచి 18 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. అంటే మొత్తంగా తెలుగుదేశం పార్టీ అలయన్స్ మీద 18 ఎంపీ సీట్లు తగ్గకుండా గెలుచుకుంటుంది. ఎన్నికల దగ్గర పడే కొంది దాదాపు 20 నుంచి 21 సీట్లు గెలుచుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ రానున్న ఎన్నికల్లో అంటే మే 13న జరగబోయే ఈ పోలింగ్లో తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. నిన్న కూడా మనం చూసాం, ఓట్ షేర్లో తెలుగుదేశం పార్టీకి మహిళల మద్దతు అనేది చాలా ఎక్కువగా ఉంది. దానికి కూడా అనేక రీజన్స్ ఉన్నాయి, ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే మహిళల్లో చైతన్యం వస్తుందో, ఖచ్చితంగా ఎప్పుడైతే మహిళలందరూ ఒక పార్టీ వైపు తిరుగుతారో ఖచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. 2019లో జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలు కానివ్వండి, నవరత్నాలు కానివ్వండి, లేదా ఆయన 45 ఏళ్ళకి పింఛన్ లాంటి హామీలు కానివ్వండి, ఇవన్నీ మహిళలు నమ్మారు. బట్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 45 ఏళ్లకే పింఛన్ లాంటి హామీలన్నీ కూడా తొంగలో తొక్కడంతో మహిళలు కొంత ఆగ్రహంతో ఉన్నారు. మద్యపాన నిషేధాన్ని కూడా మహిళలు నమ్మి ఓటేశారు. బట్ ఈరోజు మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యాన్ని నమ్మి ఆ ధరలు పెంచి వారి రక్తాన్ని కూడా తాగుతున్న పరిస్థితి. సో ఇవన్నీ కూడా మహిళల్లో చలనం కలిగించాయి. 55% మంది మహిళలు ఈరోజు ప్రతి 100లో 55 మంది మహిళలు తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నిన్న మనం చూసినటువంటి సర్వేలో కూడా అయితే తెలిసింది. సో ఏది ఏమైనా రానున్న రోజుల్లో టీడీపీ అలయన్స్ అయితే ప్రపంచం సృష్టించబోతుంది. జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అనేది కేవలం డ్రామా మాత్రమే. జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా లాంటి గులకరాయి డ్రామాలు ఎన్నాడినా కానీ ఆల్రెడీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక ఇప్పుడు డిసైడ్ అవ్వడానికి ఏమీ లేదు. ఆల్రెడీ రాష్ట్రంలో వార్ అనేది వన్ సైడ్ అయిపోయింది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వైపు మొత్తం కూడా తిరిగిపోయిన పరిస్థితి, ఆ కూటమి వైపు తిరిగిపోయిన పరిస్థితి. సాధారణంగా ఏదైనా టఫ్ పోటీ ఉండే 5-10 సీట్లు వ్యత్యాసంలో ఉండుంటే ఎలక్షన్లో ఏం జరుగుతుందని అనుమానం. బట్ ఇక్కడ భారీ మెజారిటీ, సీట్ల సంఖ్యలో ఎటువంటి అనుమానం లేదు, భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనేది ఇప్పుడు న్యూసెక్స్ సంస్థ కూడా చెప్తున్నటువంటి సర్వే. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది చెప్పడానికి తాజాగా వచ్చినటువంటి న్యూసెక్స్ సర్వేనే ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. ఇక ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల పాటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు విసిగి చెందిపోయి ఉన్నారు. సో ఈ సమయం కోసమే మే 13, 5 ఏళ్లుగా వాళ్ళు ఎదురు చూసేది ఏంటంటే రాబోయే ఎన్నికల కోసం ఎదురు చూశారు. ఆ గడియ రానే వచ్చేసింది. దాదాపుగా 25 నుంచి 26 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ప్రజలు ఎంతో ఆతృతగా ఉన్నారనేది మనకి దీన్ని బట్టి వెళ్ళిపోతుంది. నిరుద్యోగ యువత కానివ్వండి, లేదా దగా పడిన ఉద్యోగులు కానివ్వండి, లేదా వలస వెళ్ళిపోయినటువంటి కార్మికులు కానివ్వండి, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో బాధితులే. దానికి పర్యవసానమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓటమి చవిచూడటం. సో ఏది ఏమైనప్పటికీ రానున్న రోజులన్నింటిలో కూడా ఆ ఎన్డీఏ ప్రభంజనం సాగుతుంది. ఇది కేవలం పార్లమెంటుకు సంబంధించిందే అయినప్పటికీ కూడా అసెంబ్లీ స్థానాల్లో కూడా 130కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలను కూడా ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటి వరకు వైసీపీ ఆడినటువంటి ఈ సానుభూతి డ్రామాలే ఉన్నాయో ఇవెవరు కూడా ప్రజలు నమ్మలేదు అంటానికి ఈ సర్వేలు కూడా ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గులకరాయి డ్రామా ఆడినప్పటికీ కూడా అది ప్రజల్లో అబాసు పాలయ్యాడు తప్ప ఆయనకేం సానుభూతి రాలా. ఎందుకంటే గతంలో కోడికత్తి దాడప్పుడు సానుభూతి వచ్చింది.
బట్ అలాగే ప్రతిసారి డ్రామాలు ఆడాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒకసారి మాత్రమే నమ్ముతారు తప్ప ప్రతిసారి నమ్మే పరిస్థితి ఉండదు. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో జెండా ఎగరవేస్తుంది అనేది మాత్రం ఈ న్యూస్ ఎక్స్ స్పష్టంగా చెప్తుంది.